ప్రియమైన వర్లారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. దేవుని కృప మాధైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 1:7. ఎవరి యందు మనకు విమోచన కలదు? మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపులందరి కొరకు కలువరి శిలువపై తన విమోచన రక్తమును చిందించిన ప్రభువైన యేసుక్రీస్తులో విమోచనం ఉన్నది. దేని నుండి విమోచన పొందాలి? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. గలతీ 3:13. కాబట్టి మనము పరలోకమందున్న తండ్రి అయిన దేవునిని ఆరాధిస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎఫెసీ 1:3. దేవుడు మీ అందరిని దీవించి అబ్రహాము యొక్క ఆశీర్వాదములు క్రీస్తు యేసు ద్వారా సమృద్ధిగా మనకు కలుగునుగాక. ఆమేన్.